అన్నమయ్య సంకీర్తన గానామృతం పేరుతో భక్తి సంగీత కార్యక్రమం ఆనం రోటరీ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్లో అన్నమయ్య సంకీర్తన గానామృతం పేరుతో భక్తి సంగీత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపకురాలు ఈమని శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమని శైలజ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో భాగంగా అన్నమయ్య సంకీర్తనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నదే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. భక్తి మార్గంలో తాను నడుస్తూ మరెందరో భక్తులను ఆ మార్గంలో నడిపించాలనే సంకల్పంతో సంగీత కళాకారులకు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో అన్నమయ్య సంకీర్తనలను ఉచితంగా నేర్పిస్తున్నట్లు తెలిపారు. గత 8 నెలలుగా శిష్యులకు సంకీర్తనల్లో శిక్షణ అందిస్తున్నామని, ప్రస్తుతం శిక్షణ పొందిన బృందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఇకపై బ్యాచ్ల వారీగా శిక్షణ కొనసాగుతుందని, అన్నమయ్య సంకీర్తన గానామృతం కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ బోరుగంటి నరసింహయోగి, రోటరీ ఐకాన్ తీగల రాజా ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణ పొందిన శిష్యులకు సర్టిఫికేట్లు, మెడల్స్ అందజేశారు. సినీ సంగీత సంస్థల అధినేతలు ఆదిమూలం సాయిబాబా, రాయుడు చంద్రకుమార్, ఆదిత్య ప్రసాద్ తో పాటు పలువురు సంస్థల అధినేతలు, గాయని గాయకులు, సంగీత కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సంగీత కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ నెలలో అన్నమయ్య సంకీర్తన సుధా అని ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాను. అక్టోబర్ 30 రోజున ప్రారంభించి ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ, ఆఫ్లైన్ కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉచితంగా ఈ పెద్దలందరికీ నేను అన్నమయ్య కీర్తనలో నేర్పించడం, వాళ్ళ చేత సాధన చేయించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతోంది అంటే వీళ్ళందరూ కూడా కారణం, వచ్చిన ప్రేక్షకులందరూ కూడా కారణం. ఇది ఇలాగే కొనసాగుతూ అక్టోబర్ మళ్ళీ 30వ తారీఖు వార్షికోత్సవం కూడా చేయబోతున్నాను. దీని వెనకాల ఉన్న పరమార్థం ఏమిటంటే అన్నమయ్య సంకీర్తనలు విస్తరింపజేయాలి, ఆ 7 కొండల వాటి సేవ చేసుకోవాలి అన్నది ఒకటే నా ధ్యేయం. ధన్యవాదాలు. తల్లికి ప్రేమ ఎక్కువ, పిల్లల మీద తల్లికి ప్రేమ చాలా ఎక్కువ. వాడు అల్లరి వాడైనా నమ్మని వాడైనా, ఎందుకంటే కాకి మీద కాకి ముద్దు కదండి, తను ముద్దుల వరకు కనిపిస్తుంది. అలాంటి అన్ని రకాల ఆణిముత్యాలు ఇప్పుడైతే దళితాలు